ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 25వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 25 31వ వచనం నుంచి 40వ వచనం వరకు రాయబడి ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలలో దీపవృక్షాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ దీపవృక్షం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, రెండవదిగా సంఘానికి, మూడవదిగా విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది అని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటిగా దీపవృక్షానికి యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి పోలికలను మనం ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా సంఘమునకు దీపవృక్షమునకు గల పోలికల్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దీపవృక్షము సంఘమునకు సాదృశ్యం, సంఘమునకు సూచనగా ఉంది. 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం చూసాం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. కాబట్టి దీపవృక్షం సంఘమునకు సాదృశ్యం. దీపవృక్షము మేలిమి బంగారంతో చేయబడింది. అలాగే సంఘములో యేసుక్రీస్తు ప్రభువుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దీపవృక్షం నకిషీ పనిగా చేయబడింది. అగ్నితో కాల్చి సుత్తితో కొట్టి దానికి ఒక చక్కటి రూపం ఏర్పాటు చేయడం, చక్కటి రూపానికి తీసుకురావడం. సంఘం కూడా అగ్ని వంటి శ్రమలు అనుభవిస్తూ దేవుని వాక్యం అనే సుత్తి ద్వారా సరిచేయబడుతూ క్రీస్తు స్వరూపంలోనికి సంఘం రావాలి. శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే మనం క్రీస్తు స్వరూపంలోకి రాగలం. స్మరణ అనేటువంటి సంఘాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. శ్రమలు అనుభవించినటువంటి సంఘం అది. అందుకే ఆ సంఘంలో లోపాలు కనబడవు. ఇంకా దీపస్తంభం బంగారంతో చేయబడింది. దీపస్తంభం బంగారంతో చేయబడిన అందులో వెలుగు లేదు, అదొక లోహం అంతే. అలాగే సంఘం స్వయంగా ప్రకాశించలేదు. సంఘములో ప్రకాశించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ దీపస్తంభం వెలుగునెత్తి అందరికి చూపించినట్లు, ఆ వెలుగునెత్తి ఎలా చూపిస్తూ ఉందో అలాగే సంఘం కూడా క్రీస్తును పైకెత్తి చూపించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అదే మనం కలిగి ఉండవలసినటువంటి క్రీస్తును గూర్చిన సాక్ష్యం. కాబట్టి సంఘం క్రీస్తును గూర్చి లోకానికి సాక్ష్యం ఇవ్వాల్సిన బాధ్యతను కలిగి ఉంది. 4వది, దీపస్తంభం ఎంత మేలిం బంగారం అయినప్పటికీ నూనె లేకపోతే ప్రకాశించలేదు, అసలు వెలగదు నూనె లేకపోతే. కాబట్టి దీపస్తంభం ప్రకాశించాలంటే నూనెపై ఆధారపడి ఉంది. అలాగే సంఘము క్రీస్తుని గూర్చి లోకానికి సాక్ష్యం ఇవ్వాలంటే, లోకానికి క్రీస్తుని చూపించాలంటే అది కేవలం పరిశుద్ధాత్మ శక్తి మీదే, ఆయన నడుపుదల మీదే ఆధారపడి ఉంది. సంఘం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం అనేది కేవలం పరిశుద్ధాత్మ కార్యం. అందుకే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చదువుకున్నాం 8వ వచనంలో, పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుతారు. అందుకే
ఆయన ద్వారా మీరు శక్తి పొందినప్పుడు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని సెలవిచ్చారు. ఈ దినాల్లో ప్రభు పిల్లలమైనటువంటి మనం పరిశుద్ధాత్మ నడిపింపుకు సంపూర్ణంగా మనం అప్పగించుకోవాలి. ఆయన ఇష్టానుసారంగా సాగిపోవాలి. అప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆది సంఘం కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం సాగిపోయింది. ఆది అపోస్తలులు కూడా ప్రభు పనిచేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం పనిచేశారు. భూదిగంతాల వరకు సువార్త ప్రకటించారు. అనేకులను ప్రభు వైపు త్రిప్పగలిగారు. అనేకమైన సంఘములు వారు స్థాపించగలిగారు. ఈనాటి దినాల్లో మనం కూడా దేవుని పరిశుద్ధాత్మను సంపూర్ణంగా పనిచేయగలగడానికి మనం ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఈ దినాల్లో ఆయన చాలా దుఃఖిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ప్రభువుకి మనం పరిశుద్ధాత్మకు మనం ప్రాధాన్యత ఇచ్చి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా మనం కొనసాగాలి. 5వ విషయం, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇక్కడ పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, శీఘ్రంగా నేను నీ దగ్గరికి వస్తాను అనే నిరీక్షణతో ఉన్నాను. ఒకవేళ నేను ఆలస్యం చేస్తే, నేను రావడానికి కాస్త ఆలస్యమైతే, దేవుని మందిరంలో, అంటే జీవము కలిగినటువంటి దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో అది నీకు తెలియాలనే ఈ సంగతులన్నీ నీకు తెలియపరుస్తున్నాను, రాస్తున్నాను. ఆ సంఘం ఎలాగ ఉండాలంటే సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అంటున్నాడు. సంఘం ఏంటంటే సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అంటే సత్యమును ఎత్తి చూపించేదిగా ఉండాలి సంఘం. సత్యము అంటే ఎవరు? యోహాను సువార్త 14:6 ప్రకారం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకున్నారు. కాబట్టి ఆయన మార్గము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. కాబట్టి సత్యము అంటే యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తును మనం ఎత్తి చూపించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభును ఎత్తి చూపించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుతుంది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు ఫలము ఏంటంట? వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము. వెలుగు ఫలము ఎందులో కనబడుతుందంటే సమస్త విధములైనటువంటి మంచితనంలోను, నీతిలోను, సత్యంలోను కనబడుతుంది అంటున్నాడు. వెలుగు ఫలం కాబట్టి వెలుగు అనేది మంచితనాన్ని సూచిస్తూ ఉంది. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి: మంచితనము, నీతి, సత్యము. మంచితనము, నీతి, సత్యములు అనే ఈ మాటలు యేసుక్రీస్తుని
చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తే మనకు నీతి అయి ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. దేవుని మూలముగా ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకేమయ్యారట? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యారు. ఇందులో రెండవది నీతి అయి ఉన్నారు. కాబట్టి సంఘము సత్యమునకు స్తంభం, ఆధారం అన్నాడు. కాబట్టి సమస్త విధమైనటువంటి మంచితనము, నీతి ప్రభువును చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి సంఘము క్రీస్తునే ఎత్తి చూపిస్తూ ప్రకాశించాలి. ఇంకా 6వ మాట, లేవీకాండం 24వ అధ్యాయం. లేవీకాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 3వ వచనాన్ని. మూడవ వచనాన్ని చదువుకుందాం. ప్రత్యక్ష గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దాన్ని వెలుగుచూ ఉండనివ్వాలి. అంటే చక్కపరచాలంటే అర్థం ఏంటి? వెలుగుతూ ఉండాలి. ఉదయం సూర్యుని వెలుగు ఉంది. ఉదయం సూర్యుని వెలుగు ఉంది. కాబట్టి దీపవృక్షపు వెలుగు అక్కర్లేదు. అలాగే దేవుని సంఘం ప్రకాశిస్తూ ఉంది. దేవుని సంఘం ప్రకాశిస్తూ ఉంది. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారు బెత్లెహేములో ఉదయించారు, కల్వరిలో అస్తమించారు, తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. ఈ కాలం, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలం రాత్రి కాలం అన్నమాట. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు మరలా ఎప్పుడు ఉదయిస్తారో మనకు తెలియదు. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు మరలా ఎప్పుడు ఉదయిస్తారో మనకు తెలియదు. ఈ లోపల ఉన్నదంతా కూడా రాత్రికాలం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం రాత్రికాలంలో ఉన్నాం. నీతి సూర్యుడు మొదటిసారి బెత్లెహేములో ఉదయించారు, కల్వరిలో అస్తమించారు. ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడయ్యారు. మళ్ళా వస్తానని చెప్పారు. మళ్ళా వస్తానని చెప్పారు. కాబట్టి ఆయన లేనటువంటి ఈ లోకంలో ఆయన లేరు. కాబట్టి ఇది చీకటి కాలం. ఈ చీకటి కాలం, ఈ రాత్రి కాలంలో మనం ఉన్నాం. అందుకే రోమపత్రిక 13వ అధ్యాయం తీద్దాం ఒకసారి. అధ్యాయం రోమపత్రిక 11వ వచనం, 11-12 వచనాలు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక
మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. మనము కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని, మనము కాలం నెరిగి నిద్ర మేలుకున్నటువంటి వేళ అయిందని తెలుసుకుని అలాగూ చెయ్యాలి. మనం విశ్వాసులు అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. కాబట్టి 12వ వచనంలో అంటున్నాడు, రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది. కాబట్టి రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరల ఆయన ఉదయించబోతున్నారు. అందుకే మలాకీలో 4వ అధ్యాయం 2వ వచనం, అయితే నా నామమునందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉంది. ప్రభు నీతి సూర్యుడు ఉదయించు సమయం కావచ్చింది. అంటే బహుశా మనం తెల్లవారుజాములో ఉన్నాము అనే విషయాన్ని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నీతి సూర్యుడు ఉదయించేంత వరకు సంఘము లోకములో ప్రకాశిస్తూ ఉండాలి. అది ఈ వాక్యం యొక్క అర్థం. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు మరలా వచ్చేంత వరకు, ఆయన ఉదయించేంత వరకు సంఘం రాత్రికాలంలో ఉంది. కాబట్టి ఇది రాత్రికాలం కాబట్టి సంఘము లోకంలో ప్రకాశిస్తూ ఉండాలి. మరి మనం ప్రభు కొరకు సాక్ష్యమిస్తూ ప్రకాశిస్తున్నామా లేదా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇంకా 7వది నిర్గమకాండం 25 మన భాగంలో 31వ వచనం. 31, మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను, నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. ఇక్కడ దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను. దాని శాఖలు అంటున్నాడు. దీపవృక్షము శాఖలు కలిగి ప్రకాశిస్తూ ఉంది. దీపవృక్షం శాఖలు కలిగి ప్రకాశిస్తూ ఉంది. అలాగే దేవుని సంఘం శాఖోపశాఖలుగా, దేవుని పిల్లలు దేవుని సంఘం పనిచేస్తూ ఉండాలి. 8వ మాట, దీపవృక్షం యొక్క శాఖలు చూడండి 31వ వచనంలో ఆఖరి లైన్, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమైనవై ఉండాలి అంటున్నాడు. దీపవృక్షం యొక్క శాఖలు మొగ్గలు పువ్వులు దానితో ఏకాండమైనవై ఉండాలి. అలాగే దేవుని సంఘము కూడా క్రీస్తులో ఏకాండమై ఉండాలి. అంటే క్రీస్తును పోలి క్రీస్తు మీద ఆనుకుని క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలన్నమాట. క్రీస్తును పోలి క్రీస్తు మీద ఆనుకుని క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. ఇవి సంఘానికి దీపవృక్షానికి గల పోలికలు. 3వది, దీపవృక్షం విశ్వాసికి సాదృశ్యంగా ఉంది అని మనం చెప్పుకున్నాం. దీపవృక్షం విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. అయితే ఇప్పుడు దీపవృక్షానికి విశ్వాసికి ఉన్నటువంటి పోలికల గురించి మనం కొన్ని ధ్యానం చేద్దాం. మొదటిది 31వ వచనం 3వ లైన్, దాని ప్రకాండమును
దాని శాఖలను నక్షీపనిగా చేయవలెను. దాని ప్రకాండము, కొమ్మలు, ఈ రెండిటిని మనం చూస్తున్నాం. ప్రకాండము యేసుక్రీస్తు, కొమ్మలు విశ్వాసులు. ప్రకాండం ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. కొమ్మలు విశ్వాసులు. అందుకే యోహాను సువార్తలో అంటారు ప్రభు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అంటారు. ఆ ప్రకాండము నుండి కొమ్మలు ప్రక్కలకు వచ్చి ప్రకాశిస్తూ ఉన్నాయన్నమాట. ఆ ప్రకాండం నుండి కొమ్మలు ప్రక్కలకు వచ్చి ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దీపవృక్షం విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి విశ్వాసులు నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తులో నిలిచి ఉండి, మనం తీగల్లాగా ఉండి ఫలించాలి, ప్రకాశించాలి. రెండవ మాట, ఆ కొమ్మలు ప్రకాండములో నుండి నిర్మించబడి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కొమ్మలు. అలాగే విశ్వాసులు క్రీస్తునందే తిరిగి జన్మించాల్సినటువంటి వారై ఉన్నారు. విశ్వాసులు యేసుక్రీస్తునందు ఏం చేయాలి? తిరిగి జన్మించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై అంటున్నాడు. కాబట్టి విశ్వాసులు క్రీస్తునందు తిరిగి జన్మించవలసిన వారుగా ఉన్నారు. మూడవ మాట, ఆ కొమ్మల్ని ఆ ప్రకాండం భరిస్తుంది, మోస్తూ ఉంది. ఆ కొమ్మల్ని ఆ ప్రకాండము మోస్తూ ఉంది. అలాగే ప్రభువు తన పిల్లలైనటువంటి మనల్ని మోసేవాడు, భరించేవాడై ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పండి? మోస్తున్నారు, భరిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ కాపరి ఆ గొర్రెను భుజం మీద ఎక్కించుకొని మోస్తూ ఇంటికి తీసుకొచ్చారు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 33:12లో 12వ వచనం, బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. బెన్యామీను గురించి చెప్తున్నాడు ఇక్కడ మోషే గారు. బెన్యామీనట దేవుని భుజముల మధ్య, భుజముల మీద నివసిస్తాడు అని ఉంది. దేవుని భుజముల మీద నివసిస్తాడు. కాబట్టి ప్రభువు తన బిడ్డలైనటువంటి మనల్ని భరించేవాడు, మోసేవాడు. ప్రధాన యాజకునికి 2 భుజాల మీద, అతనికి ఇవ్వబడినటువంటి వస్త్రాల్లో 2 భుజాల మీద 2 లేత పచ్చలు ఉంటాయి. వాటిలో ఇశ్రాయేలీల 12 గోత్రముల పేర్లు ఉంటాయి. ప్రధాన యాజకుని యొక్క రొమ్ము మీద ఉన్నటువంటి న్యాయ విధాత పథకంలో ఈ 12 గోత్రాల పేర్లు ఉంటాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రధాన యాజకుడు వాటిని భరిస్తూ ఉన్నాడు, అంటే వాటిని మోస్తూ ఉన్నాడు. ఆ 12 గోత్రాల వారిని మోసేవాడు. అలాగే ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తమ పిల్లల యొక్క భారాల్ని ఆయన భరించేవాడై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పిల్లల యొక్క భారాలను ఆయన ఏం చేస్తారండి? భరిస్తారు.
కీర్తనకారుడు అంటాడు 68వ కీర్తనలో 19వ వాక్యం 19వ వచనంలో మనం చూస్తే 68వ కీర్తన 19వ వచనం, ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మన భారము భరిస్తూ ఉన్నాడు. అనుదినము. కాబట్టి ప్రభువే మన భారాన్ని భరించేవాడు. అందుకే యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో ఉంటారు 3వ వచనం, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుంది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారలారా, నా మాట ఆలకించిరి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఆయనే మనల్ని భరించేవాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు తమ పిల్లల భారాల్ని భరించేవారుగా ఉన్నారు. ప్రకాండం కొమ్మల్ని ఎలాగైతే మోస్తూ ఉందో, ప్రకాండమైన యేసుక్రీస్తు వారు కొమ్మలైనటువంటి ఆయన పిల్లల్ని, వారి యొక్క భారాల్ని ఆయన భరించేవారై ఉన్నారు. 4వ మాట, ఆ దీపములు పైకి చూస్తూ ఉండాలి. అలాగే విశ్వాసులు ఎల్లప్పుడూ కూడా దేవుని కృపా సింహాసనం యొద్ద కనిపెట్టుకుని వారై ఉండాలి. ప్రభు వైపు చూసేవారుగా ఉండాలి. దేవుని కృపా సింహాసనం యొద్ద కనిపెట్టుకునేవారుగా ఉండాలి. ఆయన యొద్ద నుండే మనకు సమస్త విధములైనటువంటి ఉపకారాలు మనకు కలుగుతాయి. కాబట్టి దీపములు పైకి చూస్తూ ఉన్నట్టు విశ్వాసులు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో, దేవుని కృప కొరకు ఆయన సింహాసనం యొద్ద కనిపెట్టుకునేవారుగా ఉండాలి. ఇంకా 5వ మాట, 32వ వచనం నుంచి మనం చూస్తే మన భాగంలో, దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. అంటే ఇటు ప్రక్క 3, ఇటు ప్రక్క 3, మధ్యలో ఒకటి, మొత్తం ఎన్ని? 7. ఈ 7 దీపాల్లో ఇరుప్రక్కల 6 కొమ్మల్లో 3 కలశములు ఉండాలి. ఇక్కడ ఎందుకు ఆ దీపాలంటే వెలుగుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వెలుగై ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. విశ్వాసులు కూడా వెలుగై ఉన్నారు. కానీ ఎంత చెప్పుకున్నా సరే విశ్వాసులు క్రీస్తుతో సమానులు కాలేరు. విశ్వాసులు ఎప్పటికీ క్రీస్తులో సమానులు కాలేరు. యేసుక్రీస్తు గొప్పవాడు, ఆయన పిల్లలు ఆయనంత గొప్పవాళ్ళు కాదు. వాళ్ళు వెలుగు సంబంధులే. యేసుక్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడు, ఆయన పిల్లలు వెలుగు సంబంధులయ్యారు. కాబట్టి మనం ఆయనకంటే గొప్పవాళ్ళం కాదు, కానీ ఆయన లాంటి గొప్ప స్థితిలోనికి ఆయన మనల్ని తీసుకొస్తున్నారు. కాబట్టి మనం గర్వించకుండా విరిగి నలిగిన మనస్సుతో ఆయన వద్ద
మనం కాలం గడుపుతూ ఉండాలి. ఇంకా మనం చూస్తే 6వది, ఆ కొమ్మలు, ఆ మొగ్గలు, ఆ పువ్వులు ఇవన్నీ కూడా బంగారంతో చేయబడినాయి. 33వ వచనం, ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదం రూపమైన 3 కలశములు ఉండాలంటున్నాడు. కొమ్మలకేమో మొగ్గ, తర్వాత పువ్వులు, ఇవన్నీ బంగారంతో చేయబడింది. అలాగే విశ్వాసులు దేవుని మహిమయ్య ఉన్నారు. విశ్వాసులు దేవుని మహిమయ్య ఉన్నారు. 36వ వచనం చూడండి మన భాగంలో, వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును, అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నగిషి పనిగా ఉండవలను. కాబట్టి విశ్వాసులు దేవుని మహిమై ఉన్నారు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఉండాలి. దేవుని మహిమై ఉండాలి. దేవుని మహిమై ఉండాలి. దేవుని మహిమై ఉండాలి. కాబట్టి మనం ఆయన మహిమ కొరకు బ్రతకాల్సిన వారంగా ఉన్నాం. ఆయన మహిమ కొరకు బ్రతకాలి. ఇంకా మనం చూస్తే తర్వాత ఏడవ విషయం, ఒక్కొక్క కొమ్మలో ఒక్కొక్క దీపం ఉంది. ఒక్కొక్క దీపం ఒక్కొక్క విశ్వాసాన్ని సూచిస్తూ ఉంది. ఒక్కొక్క కొమ్మలో 3 కలశాలు ఉన్నాయి. ఆ 3 కలశాలు బంగారంతో చేయబడ్డాయి. అలాగే విశ్వాసి 3 భాగాలుగా ఉన్నాడు. 3 భాగాలు. ఒకటి శరీరం ఉంది విశ్వాసికి, రెండవది జీవం ప్రాణం ఉంది, మూడవది ఆత్మ ఉంది. ఈ 3 కలశాలు ఎలాగైతే బంగారంతో చేయబడ్డాయో, అలాగే విశ్వాసి యొక్క ఆత్మ, విశ్వాసి యొక్క జీవం, విశ్వాసి యొక్క శరీరాలు యేసుక్రీస్తు రాకడలో నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడాలి అంటాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అంటున్నాడు. అంటే విశ్వాసి నిందలేని జీవితాన్ని జీవించాలి. అందుకే బంగారంతో చేయబడ్డాయి ఈ 3. ఒక్కొక్క కొమ్మలో ఒక్కొక్క దీపం ఉంది. ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క విశ్వాసికి సూచనగా ఉంది. ఒక్కొక్క కొమ్మలో 3 భాగాలు ఉన్నాయి. అలాగే మానవుల్లో 3 భాగాలు ఉన్నాయి, శరీరము, జీవము, ఆత్మ. ఈ 3 భాగాలు ఎలాగైతే బంగారంతో చేయబడ్డాయో, అలాగే విశ్వాసి యొక్క ఆత్మ, విశ్వాసి యొక్క జీవము, విశ్వాసి యొక్క శరీరం, ఈ 3 కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడయందు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక అంటున్నాడు. కాబట్టి నిందలేని జీవితాన్నే బంగారంతో పోలుస్తున్నాం. కాబట్టి ప్రభు యొక్క కాపుదల క్రింద మనం ఉండి, ప్రభువు నామ మహిమార్థమై మనం ఈ లోకంలో జీవించాలి. మనం ఈ లోకంలో జీవించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు వాటిని మనం విపులంగా తెలుసుకుందాం. కాబట్టి దీపవృక్షానికి విశ్వాసికి ఉన్న 7 పోలికలు ఇప్పటివరకు చెప్పుకున్నాం. మిగిలిన పోలికలు రేపు ఉదయం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.